ஹல்லேலூயா. ప్రైజ్ లార్డ్. అందరూ బాగుండారా? అందరికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్. అందరికీ న్యూ ఇయర్ గ్రీటింగ్ అంటే నూతన శుభాకాంక్షలు తెలియజేస్తాను. சின்ன ஒரு ப்ரேயர் பண்ணுவோம். சின்ன ப்ரேயர் చేస్తుందా? அன்பின் பிதாவே, இருக்கும் ஆண்டவரே, மகாமகிமையுள்ள మా తండ్రి, இது வந்து மதிய நேரத்துக்காக கோடி கோடி நன்றி ஏறெடுக்கிறேன். ఈ యొక్క మధ్యాహ్న సమయం కొరకు కోటాను కోటి స్తోత్రములు చెల్లిస్తున్నాం. எங்களை கடந்த 12 மாதங்களாக கண்மணி போல பாதுகாத்து வந்த மகா கிருபை தயவுக்காக நன்றி செலுத்துகிறேன். ఈ 12 నెలలు మీ కృపా దయ కలిగి దయతో మమ్మల్ని కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు. இனி வரும் காலங்களில் கூட எங்களை காத்து வரும் இம்மானுவேலே இனியும் நீங்கள் காப்பீர்கள் என்று நாங்கள் விசுவாசிக்கிறோம். రాబోతున్న కాలమంతయు మాతో కూడా ఉన్న దేవా, ఇమ్మానుయేలు అయిన దేవా, మీరే మమ్మల్ని కాచి కాపాడమని వేడుకొంచున్నాం. எங்களுக்கு பரிபூர்ண சுகத்தை நீங்கள் கொடுத்து வருகிற மகா கிருபை தயவுக்காக நன்றி செலுத்துகிறோம். మాకు సంపూర్ణమైన సుఖమును బలమును ఆరోగ్యమును ఇస్తున్న దేవానికి వందనాలు. இன்று பேசப்போகும் வார்த்தையினுடைய தலைப்பானது சமாதானம். ఈరోజు మేము మాట్లాడబోయే వాక్య భాగము సమాధానమని మాకు అంటున్నాం. அன்பு, ప్రేమ, இரட்டிப்பான நன்மைகள், రెండంతల ఆశీర్వాదము, மேன்மையாக உயர்த்தப்படுவ. ఉన్నతమైన శిఖరములో నేను నిన్ను తీసుకెళ్తాను. இந்த வார்த்தையை பேசுவது நாங்கள் அல்ல, நீர் எங்களோடு இருந்து ஆசீர்வதித்து ఈ అంశంతో, ఈ యొక్క వాక్యంతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను. வந்திருக்கின்ற ஒவ்வொருவரையும் பலப்படுத்தி திடப்படுத்தி தேற்றும்படி ஆற்றும்படி ஜெபிக்கிறேன். వచ్చిన ప్రతి బిడ్డల ప్రభువా, నీ వాక్యం చేత వర్ధిల్ల చేయమని నాయనా మీరు దీవించమని వేడుకొంచున్నాను. துதி கனம் மகிமையாவும் உமக்கே செலுத்தி இயேசு கிறிஸ்து நாமத்தில் உங்களை வேண்டிக் கொள்கிறேன். ஜெபங்கள் நல்ல ஜீவனுள்ள பிதாவே. సమస్త మీరు ఆరాధించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ரொம்ப క్రౌడే లేదే. రాత్రి వచ్చి రాత్రి సగం అని వేరు వచ్చి இந்த நாள், ఈ యొక్క దినము கர்த்தருக்கு உகந்த புதிய நாள். దేవునికి మంచి అంటే నూతన దినము, మొట్టమొదటి దినం. நாம் 12 மாதங்களாக మనం 12 నెలలుగా எல்லா தீங்குக்கு விலக்கி అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యములు వచ్చినప్పుడు కూడా தேவன் நம்மை பாதுகாத்து வந்த மகா கிருபை தயவுக்காக நாம் நன்றி செலுத்துவோம். వాటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడి కనికరించి ఆయనను మనం నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. அநேக பேர் இந்த நாளை காணாமல் இருந்திருக்கிறார்கள். అనేక మంది ఈ దినాన్ని చూడలేని వారు చాలా మంది వెళ్ళిపోయి ఉన్న వారు ఉన్నారు. உங்களையும் என்னையும் தேவன் காண கொடுத்த மகா கிருபை தயவுக்காக நன்றி செலுத்துவோம். ఈ దినాన్ని 2025 సంవత్సరం మొదటి దినాన్ని దేవుడు మనకు చూపించిన విధానం బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. இந்த புதிய ஆண்டிலே, ఈ యొక్క నూతన సంవత్సరంలో தேவன் நமக்கு பரிபூர்ண சுகத்தை கொடுக்க போகிறார். దేవుడు మనకు సంపూర్ణమైన ఆరోగ్యమును బలమును ఇవ్వబోతున్నాడు. யார் யார் படுக்கையிலே இருக்கிறார்களோ அவர்கள் எழுந்து நடப்பார்கள். ఎవరెవరు ఏ పడకలో ఉన్నారో వారందరినీ కూడా లేపబోతున్నాడు. தீராத வியாதி நம்ம சரீரத்துக்குள் இருந்தால் அந்த வியாதியை தேவன் சுகம் தருவார். ఎటువంటి వ్యాధి అయినా కూడా ఆ వ్యాధుల నుండి బలమును, శక్తిని ఇవ్వబోతున్నాడు. சம்பூர்ண சுகத்தை அவர் தர இருக்கிறார். సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయన ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. எப்பொழுது என்று கேட்டால், ఎప్పుడు అన్నప్పుడు தேவனுடைய வார்த்தைக்கு உண்மையா செவிசாய்த்து నిజముగా దేవునికి మనం అనుకూలంగా ఆయనకు లోబడుతున్నప్పుడు, அவருடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்து நடக்கும்போது, ఆయన వాక్యమునకు లోబడినప్పుడు
நம்மை சுகமாக வாழ வைக்கிறார். మనను ఎంతో సుఖముగా దేవుడు మన జీవింపజేస్తాడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. நமக்கு சுகம் வேண்டுமா வேண்டாமா? మనం మంచిగా సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటాము, అందరూ ఇస్తున్నాయి కదా. சுகம் நமக்கு சரியான சரீரம் சரியான முறையில் இல்லைனா நாம் இங்கு சபைக்கு வந்து தேவனை ஆராதிக்க முடியாது. శరీరంలో మంచి ఆరోగ్యము మంచి స్థితి లేకపోతే ఇక్కడ వచ్చి మనం ఇలా కూర్చో ఉండలేము. அதுக்கு காரணம் தேவனுடைய ஆசீர்வாதம் நமக்கு வேண்டும். దీనికి కారణం కూడా దేవుని యొక్క ఆశీర్వాదమే. அவருடைய கிருபை நமக்கு வேண்டும். ఆయన యొక్క కృప మనకు ఎల్లప్పుడూ కావాలి. சோர்ந்து போன நேரத்திலெல்லாம் நம்மை சுமந்த தெய்வம். మనము కొన్ని సమస్యల్లో బాధల్లో మనం విసిగిపోయినప్పుడు మనం బేసారినప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. நாம் தள்ளாடும் நேரத்தில் நம்மை தாங்கி சென்ற கிருபை. ఆయన కృప ఎలాంటిదంటే మనం పడిపోయే సమయంలో కూడా నన్ను ఆదరించి మన పట్టుకొని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. எத்தனை சோதனைகள் வந்தாலும் அந்த சோதனைகளை சாதனையாக படைத்த தேவன். ఎన్ని శోధనలు వచ్చినా సమస్యలు వచ్చినా వాటినన్నింటినీ కూడా ఆయన తీర్చి మనం లేవనెత్తే దేవుడు. நமக்கு பரிபூர்ண சுகத்தை கொடுத்தார். సంపూర్ణమైన సుఖాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. உங்கள் துக்கம் சந்தோஷமாக மாறும். మీ దుఃఖములన్నీ కూడా సంతోషకరంగా మార్చబడును. இந்த ஆண்டிலே ఈ సంవత్సరంలో நமக்கு சம்பூர்ண சுகத்தை கொடுப்பார். మనకి సంపూర్ణమైన సుఖాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాడు. நம்முடைய துக்கங்கள் எல்லாம் சந்தோஷமாக மாற செய்வார். కూడా సంతోషంగా మార్చబడును. ஹalleluya, ஹalleluya. எத்தனை பேர் துக்கத்தில் இருக்கீங்க? ఎంతమంది నూతన సంవత్సరం దుఃఖంగా ఉన్నారా? சொல்ல முடியாத కష్టங்கள் வந்து துக்கத்தில் ஆழ்ந்திருப்பார்கள். అయితే ప్రతి ఒక్కరికి చెప్పలేనివంటి సమస్యలు దుఃఖంతో ఉన్నది కాదనలేదు. தேவன் நம்முடைய துக்கத்தை சந்தோஷமாக மாற்றப் போகிறார். దేవుడు ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. ఆయన అనుకుంటే మన దుఃఖములన్నీ కూడా సంతోషంగా మార్చగలిగిన శక్తి ఆయనలో ఉన్నది. ஹalleluya, ஹalleluya. அடுத்து సమాధానముగా మనం ఉండాలి. நாம் சமாதானமாக வாழ வேண்டும் என்று சொன்னால் మనం సమాధానంగా ఉండాలంటే கணவன் மனைவிக்குள்ள சமாதானம் வேண்டும். మొట్టమొదటిగా భార్యాభర్తల్లో సమాధానం కలిగి ఉండాలి. நம்மை பெற்றெடுத்த பெற்றோர்களிடத்தில் நாம் சமாதானமாக வாழ கற்றுக்கொள்ள வேண்டும். తల్లిదండ్రుల మధ్య సమాధానంగా ఉండాలి. குழந்தைகள் இடத்திலே சமாதானமாக வாழ கற்றுக்கொள்ள வேண்டும். మనం బిడ్డల మధ్యలో మనం సమాధానంగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. நாம் வாழ்கின்ற பகுதியிலே சமாதானமாக வாழ கற்றுக்கொள்ள வேண்டும். ఇరుగు పొరుగు వారి మధ్యలో మనం సమాధానంగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. அப்பொழுது நாம் ஒரு சாட்சியாக ஜீவிக்கும் போது உண்மையான கிறிஸ்து சகோதரன் சகோதரி என்று சொல்வார்கள். అప్పుడే నిజమైన క్రైస్తత్వము మన నుంచి బయటపడుతుంది. ஹalleluya, ஹalleluya. எத்தனை பேர் கணவன் மனைவி சமாதானமா வந்திருக்கீங்க, சமாதானமா வராதவங்க கையை தூக்குங்க. ఎంతమంది భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా ఉన్నారు? అలాంటి వారు ఎవరైనా ఉంటే చేతులు ఎవరు లేరు. வந்திருக்கிறோம் ஆனால் சொல்ல மாட்டோம், கை தூக்க மாட்டோம். వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చేతులు ఎత్తరు. ఎందుకంటే బాగుండదని. சமாதானம் வேண்டும். கணவன் மனைவிக்குள்ள சமாதானமாக இருந்தால் தான் நம் சாட்சியாக ஜீவித்ததான் நாம் கிறிஸ்துவுக்கு ஒரு சாட்சியாக இருக்க முடியும். భార్యాభర్తల మధ్యలో మనం సమాధానం ఉంటేనే వారు, ఎందుకంటే వాళ్ళు ఏక శరీరం కాబట్టి వారిలో సమాధానం లేకుండా ఉంటే అది అక్కడ దేవుడు కూడా ఉంటాడు. தேவன் ஏன் குழந்தையாக இந்த உலகத்தில் பிறந்தார்? ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు ఎందుకు ఆయన శిశువుగా ఈ లోకంలో జన్మించాడు? ஏன் சொன்னால் அவர் படைக்கப்பட்ட நாம் பாவத்தில் மடிந்து போகக்கூடாது என்பதற்காகவே இந்த உலகத்தில் குழந்தையாக பிறந்தார். ఆయన పిల్లలమైన ఆయన స్వరూపమందు ఆయన పోలికలు చేయబడిన మనము పాపములో పడి ఆయనకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే நம்முடைய பாவங்களை மன்னிப்பதற்காக அவர் சிலுவையை சுமந்தார். మన పాపములను క్షమించడానికి ఎంత త్యాగం
నేను చేయాలనుకున్న ఆయన వెనకాడలేదు. ஜனங்கள் சமாதானமாக வாழ கற்றுக்கொள்ள வேண்டும். నాతో సమాధానంగా ఉండాలి. నా బిడ్డలు వారి కొరకు ఆ పాపమును అడ్డమని తీసివేయడానికి ఆయన ఎంతకైనా ఆయన తెలియదు. ஒருவருக்கொருவர் சமாதானமாக வாழ வேண்டும். ఒకరికొకరు సమాధానంగా ఉండాలంటే பீஸ் ஆஃப் லைஃப், ఆ సమాధాన జీవితము, சமாதானத்தோடு வாழ்க்கை நடக்க நாம் கற்றுக்கொள்ள வேண்டும். ఆ విధంగా నా బిడ్డలకు నేను నేర్పించాలి. వారు సమాధానం, அதற்காக தான் தேவன் இந்த உலகத்துல பிறந்தார். అందుకోసమే ఈ లోకానికి ఆయన సమాధానం. அவர் పేరు సమాధాన ప్రభు. ఆయన పేరు కూడా ఒక పేరేం తెలుసా? ఆయన సమాధానకర్త, నిత్య పితా, నిత్యుడకు తండ్రి, அதிசயமானவர், ఆశ్చర్యకరుడు, ஆலோசனை கர்த்தர், ఆలోచనకర్త. அவர்தான் தேவனாகிய ఆయనే దేవుడు. ஹalleluya, ஹalleluya. அப்போ நமக்கு சமாதானம் வேண்டும் என்பதற்காக தான் படிக்கப்பட்ட பிள்ளைகள் சமாதானமாக வாழ வேண்டும் என்பதற்காக தான் இந்த உலகத்தில் அவர் குழந்தையாக பிறந்தார். ఆయన మనం సమాధానంగా ఉండాలి. ఆయనకు ఇరుగు పొరుగు వారు మన కుటుంబంలో సమాధానంగా ఉండాలని ఆ సమాధానం కోసం ఈ లోకానికి వచ్చి ఆయన సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. முதலில் நம்முடைய குடும்பத்தில் சமாதானம் இருக்க வேண்டும். మొట్టమొదటిగా మన కుటుంబంలో భార్యాభర్త మధ్యలో கணவன் மனைவிக்குள்ள சமாதானம் வேண்டும். భార్యాభర్తలలో సమాధానంగా ఉండాలి. பிள்ளைகள் மத்தியில சமாதானம் வேண்டும். సమాధానంగా ఉండాలి. உற்றார் ஒருவரின் மத்தியில சமாதானம் வேண்டும். బంధువుల మధ్య సమాధానంగా ఉండాలి. உடன் பிறந்த சகோதரன் சகோதரிகள் இடத்தில் சமாதானம் வேண்டும். రక్త సంబంధులతో సమాధానం ఉండాలి. அப்பொழுதுதான் கிறிஸ்துவிற்குள் நாம் சமாதானமாக வாழ முடியும். మనం క్రీస్తునందు మన సమాధానం బిడ్డలుగా ఉండగలం. ஹalleluya. வீட்டில் அக்கம் பக்கத்தில் நிறைய சண்டைகள் போட்டுவிட்டு சபையில் வந்து நீ பயபக்தியா உட்காருவது சமாதானம் அல்ல. ఇంటిలో ఇరుగు పొరుగు వారితో బంధువులతో నువ్వు అసమాధానంగా ఉంటూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని నీతో కూడా ఉండడు. தேவன் அதை ஏற்றுக்கொள்ள மாட்டார். దేవుడు దాన్ని అంగీకరించడు. ஏன்னு சொன்னா, ఎందుకంటే அவர் சமாதான பிரபு. ఎందుకంటే ఆయన సమాధానకర్త. நாம் எல்லாரிடத்திலும் சமாதானமாக இருக்க வேண்டும். మనం అందరి ఎడల మన సమాధానంగా కలిగి அடுத்து நாம் எல்லாரிடத்திலும் அன்பு கூற வேண்டும். అందరిని మనం ప్రేమించగలిగి ఉండాలి. பெற்ற பிள்ளைகள் இடத்தில் அன்பாக இருக்கிறாயா? మనం బిడ్డల ఎడల మనము ప్రేమ కలిగి ఉన్నామా? பெற்றெடுத்த தாய் பெற்றோர்கள் இடத்தில் அன்பாக இருக்கிறாயா? బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానంగా ఉన్నారా? நீ கட்டிய மனைவி புருஷன் இடத்தில் அன்பு செலுத்துகிறாயா? నువ్వు ప్రేమించి చేసుకున్న భార్యతో కూడా సమాధానంగా ఉన్నావా? அவர்களிடத்தில் அன்பு கூறுகிறாயா? వారిని ప్రేమిస్తున్నావా? ஒரே வீட்டில் இருப்பார்கள் கணவன் மனைவிகள். ఒక ఇంట్లోనే ఉంటారు భార్య భర్తలు. கணவன் பேச மாட்டார், மனைவி பேச மாட்டாங்க, ஆனால் ஒரே வீட்டில் இருப்பாங்க. ఒక ఇంట్లోనే ఉంటూ భార్య భర్తలకు మాటలు ఉండవు. அவர்கள் வேலையை செய்து கொண்டு போவார்கள். ఏదో వాళ్ళు పని చేసుకుంటూ రావడం ఏందో. உலகத்தாருக்கு பார்க்கறதுக்கு கணவன் மனைவி ஒற்றுமையாக இருக்கிறார்கள் தெரியும். అంటే లోకానికి వీరు ఒక ఇంట్లోనే మంచిగానే ఉండాలి అనిపించుకుంటవచ్చు. நீ வேஷமான பாசம் செலுத்தக்கூடாது. కానీ ఆ వేషధారణ దేవునికి తెలియదా? இது கடவுளுக்கு அருவருக்கத்தக்கது. ఇది దేవుని దృష్టిలో చాలా అసహ్యం. கணவன் மனைவிக்குள்ள ஒரு மனது ஆவி வேண்டும். అంటే భార్య భర్తల మధ్యలో ఏక మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. கணவன் மனைவிக்குள்ள ஒரு மனது ஆவியோடு நீ ஜீவித்தால், ఆ విధంగా ఏక మనసుతో నువ్వు జీవించినట్లయితే சமாதானமாக இருக்கும் அந்த குடும்பம். నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. సమాధానం ప్రభు మీతో ఉంటాడు. உன்னுடைய குடும்பத்தை பார்த்து பக்கத்தில் இருக்கிற குடும்பம் சமாதானமாக இருக்கும். నీ కుటుంబాన్ని చూసి ఇరుగు పొరుగు కుటుంబం కూడా அந்த கிராமம் முழுவதும் சமாதானமாக இருக்கும். అప్పుడు ఆ ప్రాంతమంతయు సమాధాన ప్రభు ఉంటాడు. ஹalleluya, ஹalleluya. கணவன் மனைவிக்குள்ள ஷேர் அண்ட் கேர் இருக்கணும். భార్య భర్తల మధ్యలో ஷேர் அண்ட் கேர், అన్యోన్యత కలిగి ఉండాలి. நாம் என்ன செய்கிறோம் என்பதை அவர்களிடத்தில் பகிர்ந்து கொள்ள வேண்டும். అన్యోన్యత అంటే వారు మనసులు కలిసి ஒரு குடும்பத்தில் ஒரு கணவன் செய்வது மனைவிக்கு தெரியாது, மனைவி செய்வது கணவனுக்கு தெரியாது. కొన్ని కుటుంబాలలో మనం చూసినట్లయితే భార్య రహస్యం భర్తకు అర్థం కాదు. இப்படி రహస్యం భార్యకు తెలియదు. நீ மறைச்சு வேலைகளை செய்யும் போது அது ஒரு நாள் வெளிப்படும். ఆ విధంగా జీవిస్తూ ఉంటే ఒక రోజు బయటపడిపోతాయి.
அப்பொழுது பிரச்சனைகள் உருவாகும். అప్పుడు భయంకరమైన సమస్యలతో నిండి நமக்கு பிரச்சனைகள் வேண்டாம். అలాంటి సమస్యకు தேவனுடைய அன்பு மட்டும்தான் நமக்கு வேண்டும். దేవుని యొక్క ప్రేమ అంటే ఇటువంటిది ఏమీ ఉండదు. இந்த உலகத்தில் இருக்கிற அன்பு மாயமானது. ఈ లోక ప్రేమను మీరు చూడబాకండి. நீ மாயமான அன்பை தேடி ஓட வேண்டாம். నీ మాయమైన ఈ ప్రేమలో నువ్వు పడవద్దు. தேவனுடைய அன்பை மட்டும் தேடி ஓடு. దేవుని యొక్క ప్రేమలో కొనసాగించు. அதுவே நிலையான அன்பு. అవే నిరంతరమైన. மனுஷனுடைய அன்பெல்லாம் மாயமானது. మనుషుల యొక్క ప్రేమ అది మాయమైనది. உன்னிடத்தில் சில நன்மைகள் பெறுவதற்காக வருவார்கள். అయితే మనుషుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఏదో అవసరాల కోసం నీ దగ్గరికి వస్తారు. அந்த நன்மைகள் பெற்றுக்கொண்டு அவர்கள் மறைந்து போவார்கள். అవసరం తీరిపోయిందంటే నువ్వు ఎవరు నేను ఎవరు అన్నట్టు. அது மாயமான அன்பு. ఇది నిజమైన ప్రేమ కాదు. ஆனால் தேவனை நோக்கி நாம் துதிக்கும் போது, దేవుని సన్నిధిలో మనం ఆయన ఆరాధిస్తున్నప్పుడు அவருடைய அன்பு நம்மை ఆయన ప్రేమ பாதுகாத்து வருகிறது. మనల్ని నడిపిస్తుంది. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. அன்பாக இருக்க நாம் கற்றுக்கொள்ள வேண்டும். ప్రేమ కలిగి ఉండడానికి, சமாதானமாக இருக்க கற்றுக்கொள்ள வேண்டும். సమాధానంగా ఉండడానికి నేర్చుకోవాలి. அப்பொழுது தேவன் நமக்கு பரிபூர்ண சம்பூர்ண சுகத்தை தர வல்லவராய் இருக்கிறார், நல்லவராய் இருக்கிறார். సంపూర్ణమైన ఆరోగ్యమైన నెమ్మది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా. அடுத்து இந்த ஆண்டில் உங்களுக்கு இரட்டிப்பான நன்மைகள் தேவன் தரப்போகிறார். అయితే ఈ సంవత్సరంలో దేవుడు అలాగ మనం జీవించినప్పుడు இரட்டிப்பான நன்மைகள் ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. இரட்டிப்பான நன்மைகள் என்ன ఆ రెండంతల ఆశీర్వాదం అంటే ఏంటి தெரியுமா? తెలుసా?